మన మనసులో వాటిని ఇచ్చలేడు. ఈయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వీళ్ళు ఇచ్చేసిరా వాళ్ళు వచ్చేసిరా వాళ్ళని ఏది ఇచ్చలేడు. ప్రజలు ఏమైపోయిందనంటే చాలా ఆవేశంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కదిలించే ఒక నాయకత్వం కోసం ఎదురు చూస్తే దాకా మనం అందరం కూడా నిశ్శబ్దంగానే ఉన్నాం. ఇవల్ల వాడు కనీసం సర్పంచుల ఎలక్షన్లు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని అంటే ఈ ప్రభుత్వాలకు మొత్తం తెలిసిపోయింది ఏంటంటే క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో మన మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఎందుకు వ్యతిరేకత ఉంది? ఇది కూడా అమలు కాలేదు. ప్రజలందరూ కూడా అరకొర బస్సు పెట్టారు. చాలా మంది బస్సు విషయంలో కూడా నువ్వు ఎవరైనా పేదలు నాడు మేము రోజు ఎక్కువ మాట్లాడా మొత్తం తన్నుకుంటా పిల్లలు తన్నుకుంటా పోయినా కూడా ఇంత కాలేదు. కేవలం ఆ 2 పిల్లలు కాడ ఇట్లా 4 సంచులకి ఇట్లా వేసుకొని ఇంత నీళ్ళు ఉండేది. కానీ మనకి రైతులకు నీళ్ళు ఇష్టం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రసమైన గారి నాయకత్వం, రసమైన గారి నాయకత్వం, రసమైన తెలంగాణ.